బంగారం తెచ్చు నీ తోట బతుకురా మల్లయ్య నీ తోట భాగ్యము నా మీద కూర్చోపోతే సైడ్ కూర్చోపోతే అమ్మ రాజమండ్రి భగవంతుడు మల్లన్న తల్లి చెప్పిన మాట మిగిలిలేదు వెళ్ళిపోయింది కాకపోతే ఏమనుకుంటది నా కొడుకు సూర్యవేడు కడలు చంద్రవేడు కడలు నా కొడుకు అడవిలో ఉన్నాయా లేవా అంటే బ్రాహ్మణుడు భట్టరాజు కావాలి అని చెప్పి చేతికిల్ల ఉన్న పరిమాణ విరిసింది దాసి పని వల్ల నువ్వు దాసి లేకపోతే ఏమంటారు దాసి కాదు మరి ఏందో నా పేరు గూడాల పార్వతి ఇదేం పేరు గూటాల పార్వతి ఏంటిదే మా ఇంటి పేరు గూటాలలు నా పేరు పార్వతి గూటాల పార్వతి మరి ఎన్ని రోజుల కూడా చెప్పవచ్చు గూటాల పార్వతి అని నువ్వు అడగలేగా అమ్మ నువ్వు అడగలేదు నన్ను మొత్తమే పని చెప్పవు ఆ ఒక్కోసారి రాండా బొబ్బట్టు పెట్టుకో అయితే గూటాల పార్వతి దొరసారి చెప్పు ఇక బ్రాహ్మణుల వాడే పోయి ఇక బ్రాహ్మణుల వెనుకరావు బిడ్డ ఇక ఇంటే దాసికరియా పర్వాలేదని దాసికంతరయ్యా బ్రాహ్మణుల దగ్గర పోతాయి బ్రాహ్మణులు పట్నం పోతాను బ్రాహ్మణుల దగ్గర పోతాను దాసికన్యలు అమ్మ స్వామి రామ 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 స్వామి రామ 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 ఆ యొక్క దాసి వాళ్ళు దేవుడా వాళ్ళు కూడా ఉన్నారమ్మో దేవుడా ఇది వీధి సందునేవో దేవుడా మీరన్నా గుళ్ళు దాడినా దేవుడా వాళ్ళ వాళ్ళ సందునేవో దేవుడా హనుమన్లా గుళ్ళు దాడే దేవుడా హనుమన్లా గుళ్ళు దాడే దేవుడా విప్లపురి పట్టాము ఏ ఊకోయే ఇవాళ బ్రాహ్మణులు కోడిపూరు ఉంటారు కోడి తింటారు వాళ్ళు వాళ్ళు కోళ్ళ తిన్న కాడికెళ్ళే ఇప్పుడు కోడి కూర 250 అట మొన్న అక్క ఇప్పుడు బ్రాహ్మణుల వాడనే అంటావా బ్రాహ్మణుల గిన్నె అంటారు కానీ బ్రాహ్మణుల వాడు పిలువరైతే విలువ నువ్వు విలువాలే నేను విలువలే విలువే అయ్యో మొగలు ముఖం చూస్తట్లేవు నువ్వు నేను మొగల ముఖం చూడ ఆడల ముఖం అయితే అందుకే 7 మందిని వెంటనే చేస్తున్నావు ఏమరే గట్ట తప్పది అంటే పురాణాన్ని మెయింటైన్ చేస్తున్నావు సంసారము గట్ట కాదే ఇగో ఓ పంతులు సింధు అయిపోయిందా బియ్యం సుబ్బి
ఇగో